ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి కల్వరి గ్లోరియస్ ఆరాధన తార్నాక ప్రాంతంలో ప్రతి ఒక్క ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుందండి. ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఈ ఆరాధనలో అనేక వందలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దీవించబడుతున్నారు. దేవుని ఆత్మ ద్వారా సంధించబడుతున్నారు. దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, చాతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారికి విడుదల పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తున్నారు. అలాగే అనేక మంది నానావిధ రోగాలతో పీడింపబడుతున్న వారు స్వస్థత పొందుకుంటున్నారు. కనుక వీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనడానికి మీ కుటుంబ సమేతంగా రండి. స్థలం మర్చిపోవద్దు. తార్నాక మెట్రో స్టేషన్ ప్రక్కనే ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్ లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది. అందరూ కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం దేవుడు మనతో మాట్లాడుతూ మళ్ళీ ఎంతగానో బలపరుస్తున్నారు. మీరంతా కూడా బాగున్నారు కదా. ప్రతి ఉదయం కూడా దేవుడిచ్చే శ్రేష్టమైన వాక్కుల ద్వారా బలాభివృద్ధి పొందుకుంటున్నారని, ఆత్మికంగా దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నానండి. ఈ ఉదయకాలం కూడా దేవుడు నీతోనే మాట్లాడాలని ఆయన ఆశపడుతూ నీ ఎదుటికి శ్రేష్టమైన వాక్యాన్ని తీసుకొని వచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చదువుకుందాం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ప్రైజ్ ద లార్డ్. ఎంత శ్రేష్టమైన మాట. నీ యొక్క బాధ, నీకున్న కష్టం, నీకున్న శ్రమను గురించి, నీకున్న ఆర్థిక పోరాటాల గురించి కావచ్చు, అనేక అనారోగ్య సమస్య గురించి కావచ్చు, నీకున్న కుటుంబ సమస్యల గురించి కావచ్చు, నీ బంధువుకు కానీ స్నేహితులకు కానీ, ఒకవేళ నీకున్న భార్యకు కానీ నీ భర్తకు కానీ ఏది నీ బాధను చెప్పుకుంటున్నా నీకు ఆన్సర్ చేయక, ఒకవేళ వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతుంటారు కదా. అరే, నేను ఎంతగా చెప్పుకున్నాను, నా గోడంతా చెప్పుకున్నాను, నా బాధ అంతా చెప్పుకుంటున్నా, ఈయన అసలు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఎటువంటి ఆన్సర్ చేయట్లేదు, ఈ సహాయం నేను అడిగాను, నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు, జవాబు ఇవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటావు కదా. నువ్వు బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవ్వరు నీ గోడు వినక నువ్వు మొర్ర పెట్టుకుంటున్నా ఎవరో నిన్ను పట్టించుకోకపోయినప్పుడు నిరాశ, నిస్పృహ, కన్నీళ్ళు, దుఃఖం కదా. అరే, నా మొర్ర ఎవ్వరు వినట్లేదు అని బాధపడుతున్నావు. అలాగే దేవునికి కూడా ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థనకు జవాబు రావట్లేదేంటి, గత సంవత్సరం అంతా ప్రార్థించాను, అయినా నా దేవుడు నాకు జవాబు ఇవ్వలేదేంటి అని ఒకవేళ బాధపడుతున్నావా, కృంగిపోయినావా, నిరాశలో ఉన్నావా? ప్రియదేవుని బిడ్డ, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. నీ దేవుడు మనిషి లాంటి వాడు కాదు. నువ్వు బాధను చెప్పుకుంటూ ఉంటే వినకుండా వెళ్ళిపోవడానికి, దాటిల్లిపోవడానికి ఆయన మనుష్యుడు కాదు. నా దేవుడు అన్నారు, నువ్వు నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు అన్నారు కదా. అదే అన్నాడు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ. బిడ్డ, నువ్వు నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడు అన్నారు. నీకే విషయం కూర్చొన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ రోగంతో ఉన్నా, ఏ మనుషులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని దగ్గరికి చెప్పుకుంటే దేవుడు నీ ప్రార్థన విని నీకు జవాబిస్తాడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ సమస్య నుంచి నేను విడిపిస్తానని దేవుడి రోజున వాగ్దానంగా నీకు ఇస్తున్నాడు. ఎబ్బేజు తన పరిస్థితిని అంతా దేవుడికి చెప్పుకున్నాడు కదా. తన అన్నలందరూ కూడా త్రోసిపుచ్చారు. కన్న తల్లి కూడా చాలా హీనంగా చూసింది తన్ని. కానీ తన బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు
ఒంటరైపోయి కృంగిపోయిన పరిస్థితుల్లో దేవుని బిడ్డ తన బాధ అంతా కూడా, తన వేదన అంతా యేసయ్యకి చెప్పుకున్నాడు కదా. చెప్పుకున్నప్పుడు దేవుడు ఆయన మనవి విని ఆయనకు ఆన్సర్ చేశాడు. ఆయన ఏదైతే అడిగారో ఆ మనవి దేవుడు విని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. తన పరిస్థితులన్నీ చక్కపరచబడినాయి. ప్రార్థన చాలా శక్తివంతమైంది. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది కదా నాన్న. అందుకే ఈ ఉదయకాలం దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇస్తానని దేవుడు అన్నాడు. నువ్వు ఏది ప్రార్థించావో అది నీకు ఆన్సర్ చేస్తాను ప్రభు అన్నాడు. అందుకనే ఇప్పటి వరకు ఒకళ్ళు ప్రార్థించలేకపోయావు, ఇక నుంచి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించు. నీకేది కావాల్సిన దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు ఇస్తానన్నాడు. నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది. ఒకవేళ 2025 అంతా ప్రార్థించావా, ఆ ప్రార్థనకి ఆన్సర్ ఈ 2026లో నువ్వు చూడబోతున్నావు. దేవునితో మాట్లాడుతున్నారు, జవాబు ఇస్తున్నారు. కనుక నువ్వు ధైర్యంగా ఉండు. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, నీకు జవాబు వస్తుంది. కనుక ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వు నమ్మకంతో ఉండు, విశ్వాసంతో ప్రార్థన చేసుకో. ప్రభా, అవును, నా ప్రార్థన వినే దేవుడు, నాకు జవాబు ఇచ్చే దేవుడుగా నువ్వు నాకున్నందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీని. యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుల మహోన్నతులకు దేవా, నీకు వందనాలు, స్తుతులయ్యా, స్తోత్ర. ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు డాడీ. నీకే కృతజ్ఞతలయ్యా. అవునయ్యా, అతడు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదనన్నావు. అవును డాడీ, మాకున్న సమస్యలు, బాధల్లో, కష్టాల్లో మనుషులుగా చెప్పుకుంటే ఎవ్వరు మా మొర్ర వినేవారు లేరు. కానీ మేము ఎప్పుడు ప్రార్థించినా మా ప్రార్థన వినే ఏకైక దేవుడు నువ్వు ఒక్కడవే దేవా. నాయన, మా ప్రార్థనకు జవాబులు ఇస్తావు తండ్రి. అయ్యా, విని నేరకు ఉన్నట్లు నా చెవులు మందం కాలేదన్నావు కదా అయ్యా. అవునయ్యా, మా ప్రార్థన వింటావు, జవాబులు ఇస్తావు నాయన. నీకే కృతజ్ఞతలు. ఈరోజు నాయన ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఏ అక్కరు కొద్ది నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రభా. అయ్యా, వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబులు అనుగ్రహించయ్యా. ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు ఇవ్వండి, బిడ్డలు లేని వరకు బిడ్డలు దయచేయండి అయ్యా. వ్యాపారాలు దీవించు, చేతి పనులు దీవించు, సొంత గృహాలు లేని సొంత గృహాలు దయచేయండి. కోర్టు కేసులో విజయాన్ని పిల్లలకి దయచేయండి ప్రభా. అలాగే నాయన వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి. రక్షణ లేని భర్తలకు రక్షణ దయచేయండి, రక్షణ లేని భార్యలకు రక్షణ దయచేయండి అయ్యా. ఇదిగోనైనా బిడ్డల రక్షణ కోసం ప్రార్థిస్తున్న వారికి అయ్యా, వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా, ఈ యొక్క దినము ప్రభు ఎంతమంది అయితే మ్యారేజ్ డేస్, బాడీస్ చేసుకున్నారో వారి జీవితాల్లో ప్రభు అయ్యా నూతన కార్యాలు ప్రకటిస్తున్నాం మేము ఇప్పుడే. గత కాలంలో జరగని గొప్ప కార్యాలు ఈ సంవత్సరం వారు పొందుకుందురుగాక. నీ కృపతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.